ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, వైసీపీ ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాల నాయుడు సమక్షంలో ఇరు పార్టీల నేతలు ఘర్షణ పడ్డారు. కే కోటపాడు మండలం చౌడువాడలో పరస్పరం రాళ్లు నెలకొంది. కార్యకర్త అప్పారావుపై దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. అప్పారావుని ఎందుకు కొట్టారో చెప్పే వరకు గ్రామంలో ప్రసార రథాలు తిరగనివ్వమంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎంపీ అభ్యర్థి బోడి ముత్యాల నాయుడు ఆయన కూతురు అనురాధను కూడా గ్రామంలోకి రానివ్వమంటూ బీజేపీ నేతలు భీష్మించుకుంటున్నారు. మొత్తం మీద అటు సీఎం రమేష్ వర్సెస్ బోడి ముత్యాల నాయుడుగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర రాళ్లు కూడా దీంతో ఉద్రిక్తత నెలకొంది. కే కోటపాడు మండలం చౌడువాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరువురు నేతల సమక్షంలోనే పార్టీ నేతలు ఘర్షణ పడ్డ పరిస్థితి కనబడతారు. దీంతో అనకాపల్లి జిల్లాలో ఒకసారిగా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అనకాపల్లి జిల్లాలో వైసీపీ బీజేపీ నేతలు బాహాబాహికి దిగారు. పరస్పరం రాళ్లు రువ్వుకొని దాడి చేసుకున్నారు. కే కోటపాడు మండలం చౌడువాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీ నేతలు ముత్యాల నాయుడు అలాగే ఇటు సీఎం రమేష్ సమక్షంలోని ఇరు పార్టీల నేతలు కొట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అసలు గ్రామంలోకి ప్రచార రథాలు రానివ్వమంటూ కూడా వైసీపీ నేతలను బీజేపీ నేతలు హెచ్చరించిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం నెలకొంది చౌడువాడలో. ఎస్, మా ప్రతినిధి శివరామకృష్ణ జైన్ అవుతున్నారు. శివరామకృష్ణ, చౌడువాడలో ఒక్కసారిగా ఉద్రిక్తత క్రియేట్ అయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అక్కడ ఇరు పార్టీల కార్యకర్తలకు మరి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారా? ఏం జరుగుతుంది? రామ్దాస్, ప్రశాంతంగా ఉండే అనకాపల్లి జిల్లా అయితే ఫ్యాక్షనిజం తలపిస్తుందని చెప్పాలి. ప్రధానంగా ఎన్నికల నేపథ్యంలో ఈ ఫ్యాక్షనిజం ఎందుకు తలపిస్తుంది అనే విషయానికి వస్తే అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ అంటే కూటమికి సంబంధించి పార్టీలకు అలాగే వైసీపీ ఇద్దరు ఎంపీ అభ్యర్థుల మధ్య విభేదాలు అయితే రోజు రోజుకి ముదురుతున్నాయని చెప్పాలి. నిన్న సీఎం రమేష్ ఎవరైతే ఉన్నారో కే కోటపాడు మండలం చౌడువాడ గ్రామంలో ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అయితే వెళ్తే మటుకు అక్కడ అయితే అడ్డుకోవడం జరిగింది. అయితే బీజేపీ కార్యకర్త అయిన అప్పారావుని అయితే వీళ్ళైతే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అయితే జరిగింది. మొత్తం అంతా రద్దీగా ఉండే ఆ ప్రాంతంలో అయితే తోపులాటలో మొత్తం మీద సీఎం రమేష్ బట్టలు చెరగడం అలాగే అప్పారావు అన్న ఆ వ్యక్తిని అయితే కొట్టడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే బూడి ముత్యాల నాయుడికి బావమర్ది అవుతున్న ఈ అప్పారావుకి ఈ బూడి ముత్యాల నాయుడికి ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. అది కాస్త ఇప్పుడు పార్టీల పరంగా అయితే డిస్ప్యూట్స్ కింద పడిందని చెప్పుకోవాలి రామ్దాస్. ప్రధానంగా అప్పారావుని కొట్టడంతో ఈ సీఎం రమేష్ వర్గీయులు అయితే ఆగ్రహానికి గురయ్యారు. ప్రధానంగా ఈరోజు వైసీపీకి సంబంధించి బూడి ముత్యాల నాయుడు మాడుగులు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి అనురాధ అయితే క్యాన్వాసింగ్కి వస్తున్నప్పుడు అయితే మొత్తం వైసీపీ వాహనాలన్నీ అడ్డుకోవడం అయితే జరిగింది ఈ సీఎం రమేష్ వర్గీయులు అయితే. ఈ నేపథ్యంలో అయితే అక్కడ నిజంగా ఒక ఫ్యాక్షనిజం వాతావరణం అయితే నెలకొంది. మొత్తానికి పోలీసులు అయితే అదుపులో తీసుకున్నారు. మొత్తం పోలీసు సంబంధించి అన్ని బలగాలు మోహరించాయి. అన్ని సద్దుమణిగే పరిస్థితులు అయితే ఉంది. ఇప్పుడు ఏదైనా ఈ రాజకీయ పరంగా చిలికి గాలివాన్ అవుతుందని చెప్పాలి. నిజంగా ఒక పక్కన సీఎం రమేష్, ఒక పక్కన బూడి ముత్యాల నాయుడు ఇద్దరి మధ్య పరస్పర విభేదాలు కొనసాగుతుంటే బిహైండ్ ద స్క్రీన్ అయితే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి సంబంధించి అనుచరులు కానీ వాళ్ళ కుమారులు కానీ నిజంగా బిహైండ్ ద స్క్రీన్ కొన్ని విషయాలు అయితే చేస్తున్నారని చెప్పి మనకైతే వచ్చిన విశ్వసనీయమైన సమాచారం రామ్దాస్. రైట్, ప్రస్తుతానికి మరి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? అంటే ఓవరాల్గా అనకాపల్లి పార్లమెంటు పరిధిలో మరి ఉద్రిక్తతలు సద్దుమణిగేలా పోలీసులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారో, ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి దృష్టి సారించారు? తప్పకుండా నిజంగా ఈ విషయంలో అయితే సీఎం రమేష్ని అయితే పోలీస్ స్టేషన్ పిలిపించి మొత్తం అంతా సర్దుమణిగి వాళ్ళకి సర్దు చెప్పే విషయం పోలీసులు అయితే చేశారు. ఈరోజు తెల్లవారి నుంచి అయితే పోలీసు బలగాలకు సంబంధించి అన్ని బలగాలు అయితే మోహరించాయి. ఎక్కడికక్కడ పరిస్థితి అయితే అదుపులో తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అదుపులో ఉంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ. ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద అనకాపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు చెందినటువంటి వర్గీయులు
కొట్టుకున్నారు. కోటపాడు మండలం చౌడుబాడలో పరస్పరం రాళ్లు రూకడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కార్యకర్త అప్పారావుపై దాడిని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన చేపట్టింది. గ్రామాల్లో ప్రచార రథాలు తిరగనివ్వమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక ఇటు ముత్యాల నాయుడు ఆయన కూతురు అనురాధను కూడా గ్రామంలోకి రానివ్వమంటూ బీజేపీ నేతలు అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. बीजेपी बीजेपी नरेंद्र मोदी नरेंद्र मोदी पूरी अराजकाలు నశించాలి పూరి అరాచకాలు నశించాలి పూరి అరాచకాలు నశించాలి నశించాలి పూరి